ప్రేమ అయితే నర్మదాతో "నువ్వు నాకు చెప్పిన విషయం నేను నీకు కూడా చెప్పనాక అంత సీక్రెట్‌గా ఉంచుతాను" అనైతే అంటూ ఉంటుంది ప్రేమ కాన్ఫిడెంట్‌గా. "ఏంటి చెప్పేదే నేను నీకు, ఇంక నువ్వు నాకు చెప్పడం ఏంటి?" అని నర్మద అనేసరికి, "లేదక్క అంత సీక్రెట్‌గా ఉంచుతాను ఎవ్వరికీ చెప్పను" అని చెప్పేసైతే ప్రేమ అంటూ ఉంటుంది. "నువ్వు నాకు చెప్పేదేంటి?" అని అనేసరికి, "సరేలే అక్క ఆ విషయం ఏంటో చెప్పు, నువ్వు చెప్తానన్నావు కదా! ఆ విషయం గురించి చెప్పు ఏంటా సీక్రెట్" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "నాకొక విషయం తెలిసింది" అని అనేసరికి ఏంటది అని అంటూ ఉంటుంది. "నువ్వు అబ్రాడ్ ఇక్కడ డిగ్రీ కంప్లీట్ చేసి అబ్రాడ్‌లో బిజినెస్ కోర్స్ చేయాలని నీ డ్రీమ్ అంట కదా!" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనేసరికి ప్రేమ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. "అవునక్క ఆ విషయం నీకెలా తెలుసు?" అని చెప్పేసి అనేసరికి ధీరజ్‌కి తెలుసంట. "ధీరజ్ ఏంచి మీ బావగారితో చెప్పారు. సాగర్ నాకు చెప్పాడు" అని చెప్పేసి నర్మద అంటూ ఉంటుంది. "నిన్ను చదివించడానికి ధీరజ్ నైట్ డ్రైవ్ చేస్తాడంట" అని అనేసరికి ప్రేమ అయితే ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. "ఏంటక్క" అని చెప్పేసి అనేసరికి, "అవును ధీరజ్ నిన్ను ఎలా అయినా నీ కోరిక నెరవేర్చడానికి తను నైట్ డ్రైవ్ చేసి డబ్బు సంపాదించి నిన్ను అబ్రాడ్ పంపించాలనుకుంటున్నాడు" అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద. అలా అనేసరికి, "నిజంగా ధీరజ్‌కి తెలుసా అక్క" అని అనేసరికి, "అవును ప్రేమ తెలుసు" అని అంటూ ఉంటుంది. "అసలు ధీరజ్‌కి ఏమైనా పిచ్చా?" అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈ డెలివరీ బాయ్‌గా సంపాదించిన డబ్బులు చాలట్లేదట. అందుకే నైట్ డ్రైవ్ చేస్తే డబ్బులు ఎక్కువొస్తాయి కదా! అలా అయితే నిన్ను చదివించుకోవచ్చని ధీరజ్ ఆలోచిస్తున్నాడు. నీ మీ నీకు ది నీ మీ నీపై ధీరజ్‌కి ఎంత ప్రేమో కదా! అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక ప్రేమ అయితే ఆలోచిస్తూ ఉంటుంది. "నిజంగా ధీరజ్ నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు ప్రేమ. నీ ఆశలు నెరవేర్చడానికి తను ఎంత కష్టపడుతున్నాడో" అని అనేసరికి ప్రేమ అయితే చాలా ఇదవుతూ ఉంటుంది. అయినా ధీరజ్‌కి ఏమైనా పిచ్చా? మార్నింగ్ అంతా పని చేసి మళ్ళీ నైట్ డ్రైవ్ చేయడం ఏంటి అక్క అనైతే సీరియస్ అవుతూ ఉంటుంది ధీరజ్.